హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సాటర్డే, ఇంట్లో ఉన్నాను కదా. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను వెజిటబుల్స్ తీసుకురావడానికి. లాక్డౌన్లో ఎవ్రీడే అనేది తెచ్చేవాడిని ఫ్రెష్ వెజిటబుల్స్ డైలీ, చిన్న తక్కువ క్వాంటిటీలో, అంటే వీక్లీ వన్స్ అట్లా పోకుండా డైలీ నేనే తెచ్చేవాడిని. దానికి ముందు ఒకసారి గ్రౌండ్కి వెళ్ళి, అలానే గ్రౌండ్ తర్వాత వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొని రావాలి. లెట్స్ గో, వెళ్దాం. గైస్, టైం 8 o'clock అవుతుంది, 7:55. చిన్నగా నా స్లీప్ సైకిల్ బాగుపడుతుంది గైస్. ఈరోజు నేను 6 o'clock లేచాను. హెర్బల్ వాటర్ చేసుకుంటా కదా, అది తాగేసి అది చేసుకొని ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకొని ఆ లైట్గా తాగి ఆ తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నాను. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇది. ఇదే మార్కెట్ గైస్, చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఫస్ట్ అయితే కుకుంబర్, నెక్స్ట్ ఆమ్లా. ఇంట్లో అమ్మ అనపకాయలు కూడా తీసుకురమ్మనింది. చూడాలి ఇక్కడ దొరకదో. పుదీనా కూడా తీసుకోవాలి. ఎంత? 10. రైస్ ఇవి అలసందలు మృతపాండి అంటారు దీన్ని, అవి తీసుకుంటాను ఇప్పుడు. రైస్ అప్పుడే తిరుపతిలో సంక్రాంతి వైబ్స్ మొదలైపోయినాయి. ఇక్కడైతే ఫుల్ కోలాహలంగా ఉంది. మార్నింగ్ టైమ్స్ ఈ పప్పాయి తినడం చాలా ఇంపార్టెంట్. నేను అక్కడ బెంగళూరులో హాస్టల్లో ఉన్నప్పుడు అంటే తినలేను అనుకోండి, కాకపోతే ఇంట్లో మా అమ్మ వాళ్ళు బాగా పాటిస్తారు ఇట్లాంటివన్నీ. ఇలా మార్నింగ్ టైమ్స్ జస్ట్ కొండ కింద అలా నడుచుకుంటా వెళ్తుంటే ఏముంటుంది కదా, అక్కడ చూడండి కొండ ఎంత బాగుందో. తిరుమల నుంచి తిరుపతి కిందికి వచ్చే దారి అది. పుదీనా రైస్ కలర్ ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడే మా అమ్మతో ఫుల్గా ఆయిల్ మసాజ్ చేయించుకున్నాను తలకి. ఆహా, ఇంకా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంజనీరింగ్లో చేస్తానిది మా అమ్మ, ఇప్పుడు మళ్ళీ చేస్తుంది. మార్నింగ్ తెచ్చాను కదా, దాంతో మా అమ్మ ఉడకపెట్టించింది, ఇప్పుడు తినాలి. వెరీ స్మాల్ టిప్, ఇది పాటించేటప్పటికి నా హెయిర్ ఎంత సిల్కీగా అయిందో. జస్ట్ ఇట్లా రబ్ ఆఫ్ చేయకండి. కండిషనర్ అవైలబుల్ గా ఉంటే కండిషనర్ వేసుకోండి. హెయిర్ కి కండిషనర్ వేసుకుంటే ఇలా ఇంకొంచెం స్మూత్ గా అవుతుంది జుట్టు, హెయిర్. సో కండిషనర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. హే గైస్, ఎక్కడ ఆపాం మనము? కండిషనర్ గురించి. ఎంత ఇంపార్టెంట్ అంటే షాంపూలో ఉన్న సల్ఫేట్స్ వల్ల మొత్తం హెయిర్ అంతా ఇట్లా స్ప్లిట్ ఎండ్స్ అయిపోతాయి, అంటే ఇట్లా సపరేట్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఇది జస్ట్ ఇట్లా స్నానం చేసి బయటకు వచ్చేసాడు, ఇట్లా పడిపోయి ఉంటాయి జుట్టు, అంటే ఇట్లా పైకి వెళ్ళిపోయి ఉంటాయి. అలా కాకుండా కండిషనర్ వేసామంటే ఇట్లా సిల్కీగా అవుతుంది. సిల్కీగా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, న్యాచురల్ గానే మనము అబ్బాయిలం కదా, మనం ఏం కోరుకుంటాము, అవతల వాళ్ళకి మంచిగా కనిపించాలి. ఓకే గైస్, ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను నేను. యాజ్ యూజువల్ గా నేను, మా అమ్మ, మా డాడీ ముగ్గురు వెళ్తున్నాం బయటికి. ఫస్ట్ అయితే మా డాడీ బర్త్డే వస్తుంది దగ్గరలో, 18th. సో వెళ్ళి మా డాడీకి కొన్ని డ్రెస్సెస్ అవి కొనుక్కోవాలనుకుంటాము. నేనే ఒక 5 minutes ముందరగా వచ్చి ఇక్కడ ఈ వీడియో సెషన్ పెట్టాను. లెట్స్ గో గైస్. ఇంత లోపల నా వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. హే గైస్, ఇప్పుడే వచ్చినాము. పార్కింగ్ కి ఫుల్ కష్టం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి అక్కడ ఫ్యాషన్ ఫ్యాక్టరీకి. ఇక్కడ అసలు పార్కింగ్ ఉండదు ఫ్యాషన్ ఫ్యాక్టరీ దగ్గర. ఎదురుగా డిమార్ట్ లో పార్కింగ్ పెట్టేశాను, ఏమైతుందేమో. ఇప్పుడు వెళ్ళాలి, చూద్దాం. ఎలానో పార్కింగ్ పెట్టాను కదా, అందుకని చిన్న పాప్కార్న్ తీసుకున్నాను. 15 rupees అంతే గైస్ పాప్కార్న్ ఫ్యాషన్ ఫ్యాక్టరీకి. గైస్ చూడండి, మా కాలేజ్ గురించి MBU లోపలికి వెళ్తున్నాను. నా ఇంజనీరింగ్ టైంలో వచ్చాను గైస్ ఇక్కడికి, ఆ తర్వాత మళ్ళీ వచ్చింది లేదు. నా లాస్ట్లో ఇక్కడికి బెంగళూరుకి వచ్చేక ముందు ఆఫీస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫార్మల్స్ కొంటాం కదా, అప్పుడు వచ్చినా అంతే. దానికి ఇప్పుడు వచ్చి కొన్ని ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రాలేదు. అమ్మ అండ్ డాడీ ఇక్కడ ఉన్నారు. దీన్ని అంటారు పర్ఫెక్ట్ సంక్రాంతి అని, సంక్రాంతి షాపింగ్. ఆల్మోస్ట్ 4 shirts తర్వాత 2 pants కొనుక్కున్నాను. అవసరం లేదనిపిస్తుంది, కాకపోతే అమ్మ కొనిస్తాను కదా, ఫ్రీ కదా, కొనుక్కుందామని. స్పీడ్గా వెళ్ళాలి. అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు,
ఫ్యాషన్ ఫ్యాక్టరీ దగ్గర. నేను ఇక్కడ డిమార్ట్ లో పార్క్ చేశాను కదా, ఇప్పుడే కార్ తీసాను. అమ్మ వాళ్ళు వచ్చేసినట్టున్నారు, ఎక్కడున్నారో తెలియదు, ఇక్కడ ఉన్నట్టున్నారు. గైస్ మా డాడీ వాళ్ళకి ఇచ్చారు, నేను దొబ్బేస్తున్నాను.